ఐ జస్ట్ వాంట్ టు సే ఎ ఫ్యూ థింగ్స్. సో, ఎందుకు ఇంతమంది ఎలా అంటే క్విక్‌గా రికవర్ అవ్వగలుగుతున్నారు? వన్ థింగ్, మొదటి నుంచి నేను చాలా సార్లు చెప్పాను మీకు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ సెన్సిటివిటీ టిష్యూస్ కనుక మెయింటైన్ చేయగలిగితే దెన్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. అంటే లాంగ్ టర్మ్‌లో ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రతి టిష్యూ గాని, ప్రతి సెల్ గాని దే ఆర్ రెసిస్టెంట్ టు డిఫరెంట్ డిగ్రీ అట్ డిఫరెంట్ లెవెల్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అది ప్రతి సెల్‌లోనూ, ప్రతి కణంలోనూ, బాడీలో ఉన్న ప్రతి కణంలోనూ ఒకే విధంగా మేనిఫెస్ట్ అవ్వదు. ఓకే. డిఫరెంట్ కణాల్లో డిఫరెంట్‌గా వేరువేరుగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, బోన్ సెల్స్‌లో ఒక రకంగాను, లేకపోతే అలాగే మజిల్ సెల్స్‌లో ఒక రకంగాను, ఫ్యాట్ సెల్స్‌లో ఇంకొక రకంగాను, ఆహ్, అలాగే మీ యొక్క గోనాడ్స్ అంటే రీప్రొడక్టివ్ అంటే పునరుత్పత్తికి సంబంధించిన ఈ టెస్టికల్స్ కానీ, లేకపోతే ఓవరీస్ కానీ వీటిలో ఇంకో రకంగాను, అలాగే వాస్కులేచర్‌లో అంటే బ్లడ్ సప్లైని తీసుకెళ్ళే ఆర్టరీస్‌లో, వెయిన్స్‌లో ఇంకో రకంగాను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది పనిచేస్తుంది. మొన్న ఒక పాసింగ్‌లో నేను కొంత ఉదహరించడం జరిగింది. ఏమని చెప్పాను అంటే, ఒకవేళ మీకు ఈ కార్పస్ క్యావర్నోసమ్ అంటే ఈ పీనైల్ టిష్యూ, పీనిస్‌లో ఉండే టిష్యూలో గనక ఒకవేళ సర్క్యులేషన్‌లో బ్లడ్ సప్లై గనక దాని కాంప్రమైజ్ అయితే, లేకపోతే వెన్ ద టిష్యూ బికమ్స్ ఇన్సులిన్ రెసిస్టెంట్, okay, then what happens is the blood supply in that area becomes compromised. Okay? దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం కానీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ అంటే ఇన్ అడిషన్ టు ఆర్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ మీ హార్మోన్ లెవెల్స్ చాలా సార్లు ఇప్పుడు మెన్ కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఆలోచిస్తే కనుక అవన్నీ హార్మోన్ కి టెస్టాస్ట్రోన్ కి అట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కానీ కొంతమందిలో టెస్టాస్ట్రోన్ లెవెల్స్ బాగానే ఉండొచ్చు, కానీ they may experience a lot of issues with with reproduction. So దాని విషయంలో ఆలోచిస్తే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ దేర్. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓవరీస్ లో ఎలా పనిచేస్తుంది అనేది ఆలోచిస్తే కనుక ఈ ఓవరీస్ లో కూడా ఇట్స్ వెన్ ఇన్సులిన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీ మజిల్ సెల్స్, ఫ్యాట్ సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక డిస్ప్లే చేస్తూ ఉంటే the one thing that happens is మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అండ్ మీ టోటల్ అంటే డయోనల్ ఇన్సులిన్ లెవెల్స్ అంటే రోజు సర్క్యులేషన్ లో ఉండే ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఆ ఇన్సులిన్ ఎక్కువగా ఉన్న అంటే పారాడైమ్ లో ఇన్సులిన్ ఎక్కువగా ఉన్న పరిస్థితిలో ఏమవుతుంది అంటే టెస్టాస్ట్రోన్ ని ఎస్ట్రోజన్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఓవరీస్ లో జరుగుతుంది. ఆ ప్రాసెస్ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే ఉమెన్ లో that manifests as PCOD or PCOS. Okay, so vitamin D correction ఎందుకు చెప్తున్నాము ఎందుకంటే because it addresses the insulin resistance problem. So ఇవన్నీ మీకు అంటే ఇది దిస్ ఈజ్ ఇప్పుడు మీరు పూర్తిగా నేను చెప్పేవన్నీ మీరు అర్థం చేసుకుంటే కనుక దీస్ ఆర్ ద కటింగ్ ఎడ్జ్ డిస్కవరీస్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ అండ్ కటింగ్ ఎడ్జ్ అండ్ యాంటీ ఏజింగ్ మెడిసిన్. సో ఇవన్నీ కూడా చాలా విషయాలు మీకు అర్థం అవుతాయి. అందుకని చెప్పే రోజు మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పేది. జాయిన్ అయ్యి మీరు ఒకవేళ మీకు ప్రశ్నలు ఉంటే నేర్చుకోండి. చాలా మంది అంటే మాస్టర్స్, పిహెచ్డి లెవెల్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ సో గ్లాడ్. దట్స్ వండర్ఫుల్. అండ్ చాలా మంది ప్రొఫెసర్స్ జాయిన్ అవుతున్నారు, చాలా మంది డాక్టర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. దేర్ ఆర్ ఐ థింక్ ద గోల్ హియర్ ఇస్ అంటే ఉన్న నాలెడ్జ్ ని ఎలా మనం క్లినికల్ గా మనం ఎలా అన్వయించుకోవాలి, అలాగే సింపుల్ సొల్యూషన్ తో లేకపోతే సింపుల్ రెమెడీస్ లైక్ సింపుల్ న్యూట్రిషనల్ కరెక్షన్స్ ద్వారా మనం ఆరోగ్యాన్ని ఎలా పొందగలం అనే విషయాన్ని అందరూ తెలుసుకుంటే కనుక ఐ థింక్ ద సొసైటీ విల్ చేంజ్ ఫర్ ద బెటర్ ఫర్ ఎవర్. దానికోసమే దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ వాట్ వీ డూ. అండ్ దట్ ఈస్ ద రీజన్ దేవుని మహిమపరచడానికి, దేవుని యొక్క డిజైన్ ని మీద లైట్ షెడ్ చేయడానికి, దేవుని యొక్క డిజైన్ ని ప్రామినెన్స్ లోకి తీసుకురావడానికి, దట్ ఈస్ వై దిస్ గ్రూప్ ఎగ్జిస్ట్. అండ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ అండ్ and to enjoy the wonderful design of life that he has for all of us. Okay, so thank you. And Amma, Revati, go ahead.